యడ్యూరప్ప వారసుడిగా కర్ణాటక సీఎం ఎవరు కాబోతున్నారు? బీజేపీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? సామాజిక సమతూకాలు వేస్తారా? పార్టీ విధేయతను లెక్కలోకి తీసుకుంటారా? సాయంత్రానికి ఫుల్ స్టాప్ పడే కర్ణాటక ఎపిసోడ్పై మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. యడ్యూరప్ప రాజీనామా తర్వాత కర్ణాటకలో రాజకీయం రసకందాయంలో ఉంది. ముఖ్యంగా అక్కడ కొత్త ముఖ్యమంత్రి వేటలో ఉన్నటువంటి బీజేపీకి తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఏకంగా 10 మంది పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. యడ్యూరప్ప ఒక పెద్ద లీడరు. ముఖ్యంగా బీజేపీ ఇమేజ్ కంటే కూడా ఆయన ఇమేజ్ కర్ణాటకలో పెద్దగా ఉంది అనేటువంటి ఒక చర్చ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఇది బలవంతపు రాజీనామా అనేటువంటిది యడ్యూరప్పకు సంబంధించినటువంటి మద్దతుదారులు, అదేవిధంగా లింగాయత్ వర్గం పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి అంశం. ఇప్పుడు యడ్యూరప్ప తర్వాత వాట్ నెక్స్ట్, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటిది ఒక పెద్ద టాస్క్ ఉంది. ఎందుకు యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు ఏంటి అనేది చూసినప్పుడు ముఖ్యంగా దక్షిణాది ప్రాంతంలో బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక రాష్ట్రం కర్ణాటకలో దాదాపు 2 దశాబ్దాలుగా అక్కడ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఒక 5 years కంప్లీట్ టర్మ్ చేసేటువంటి ముఖ్యమంత్రిని బీజేపీ అక్కడ ప్రొడ్యూస్ చేయలేకపోయింది అనేటువంటిది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకు ఇటువంటి పరిణామాలు ఉన్నాయి? ఎందుకు యడ్యూరప్పను ఇన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రి ఉన్నారు, అయినప్పటికీ ఆయన మొత్తం టర్మ్ 5 సంవత్సరాలు మాత్రమే. ఎందుకు ఆయన ప్రతిసారి టర్మ్ పూర్తి చేయలేకపోయారు అనేటువంటి దానిపై కూడా డిస్కషన్ ఉంది. యడ్యూరప్ప ఒక మాస్ లీడరు. ముఖ్యంగా కర్ణాటకలో లింగాయత్ వర్గంలో, ఏదైతే వీరశైవ లింగాయత్ వర్గంలో ఒక పెద్ద లీడర్గా ఎదిగినటువంటి వ్యక్తి. దాదాపు 15-16% పాపులేషన్ అక్కడ లింగాయతులు ఉన్నారు. అక్కడికి సంబంధించినటువంటి చాలా మఠాలు చాలా కాలం నుంచి యడ్యూరప్పకు మద్దతుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన రాజీనామా తర్వాత చాలా అంశాలను ఇక్కడ బీజేపీ పరిగణలోకి తీసుకోవాల్సింది. ముఖ్యంగా అక్కడ దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్నటువంటి స్టేట్ కర్ణాటక. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లాంటి ఒక పెద్ద లీడర్లు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు యడ్యూరప్ప తర్వాత వచ్చేటువంటి ముఖ్యమంత్రి ఈ మొత్తం రాజకీయ సమీకరణలో ఒక బలమైనటువంటి నాయకుడుగా ఎదగాలి అనేటువంటిది కూడా బీజేపీ చూస్తుంది. ఇక్కడ సామాజిక వర్గాలు కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇన్ని రోజుల పాటు దాదాపు 2 దశాబ్దాలుగా గంపగుత్తగా లింగాయత్ ఓట్లు అనేటువంటివి బీజేపీకి పడుతున్నాయి. ముఖ్యంగా దీనికి ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్ యడ్యూరప్ప కూడా. ఇప్పుడు లింగాయత్తో పాటు ఒక్కలిగా సామాజిక వర్గానికి కూడా తన వైపు తిప్పుకోవాలనేటువంటి ఒక ఆలోచన బీజేపీలో ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్ కమ్యూనిటీ, మిగిలిన ఎస్సీ ఎస్టీలను కూడా పూర్తిగా ఈ మొత్తం కొత్త ముఖ్యమంత్రి, ఆ తర్వాత క్యాబినెట్ రీషఫల్లో కూర్పులో వీళ్ళందరినీ పెట్టాలి అనేటువంటి ఒక ఫార్ములా బీజేపీ ముందటుంది. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి రిజైన్ చేయడానికంటే ముందే కొత్త ముఖ్యమంత్రిని ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నుకుంటారు, లేకుంటే ముందే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇంకా కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి దానిపైన బీజేపీ స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి, అదేవిధంగా అరుణ్ సింగ్ అనేటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి ఒకరు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ, ఆమె కర్ణాటక ఇన్ఛార్జ్గా ఉన్నారు బీజేపీకి. ఆమె కూడా బెంగళూరు చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ఎమ్మెల్యేల ఒక మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్లో నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి దానిపైన ఒక డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఒక పేరు బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. బట్ చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇందులో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ముఖ్యమంత్రి రేస్లో ఉన్నారు అని అడిగితే దాదాపు 10 మందికి పైగా పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మేము రేస్లో లేము అని ఎవరు అనట్లేదు. కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తామనేటువంటి ఒక నర్మ గర్భమైనటువంటి ఒక డైలాగ్ మాత్రం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమను తాము ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనుకుంటున్నారు. డెఫినెట్గా 10 మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉండడం అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్. ఏ పార్టీకైనా ఇంతమంది నాయకులు ఉన్నారని చెప్పుకోవడం, ఎట్ ద సేమ్ టైం 10 మందిలో ఒకరిని ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేయడం కూడా తలనొప్పి వ్యవహారమే. ఏం చేయబోతుందని చూసుకుంటే బీజేపీకి సంబంధించి ఇక్కడ ప్రధానంగా లింగాయత్ వర్గం చాలా స్ట్రాంగ్గా ఉంది. లింగాయత్లో 42 కమ్యూనిటీస్ ఉన్నాయి, 42 శాఖలు ఉన్నాయి. వీరశైవం అనేటువంటిది చాలా పెద్ద శాఖ. దానికి సంబంధించి యడ్యూరప్ప చాలా కాలంగా బలమైనటువంటి నాయకుడుగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కూడా చేశారు. అయితే లింగాయత్ వర్గానికి కాకుండా వేరే వాళ్లకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఒక చర్చ ఉంది. లింగాయత్ కాంది అనుకున్నప్పుడు ఒకలిక సామాజిక వర్గం నుంచి సిటీ రవి, ఈయన ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కు చాలా అనుకూలమైనటువంటి వ్యక్తి. ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా ఇతన్ని పుష్ చేస్తుంది. ఆయన నాయకత్వానికి సంబంధించి చిక్మంగళూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. బిఎల్ సంతోష్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలో ఉన్నారో ఆ బిఎల్ సంతోష్ సిటీ రవిని పూర్తిగా పుష్ చేసినటువంటి వ్యక్తి. సిటీ రవి ఆయన కెరీర్ను కొంత గ్రోత్లో బిఎల్ సంతోష్ పేరుందనేటువంటి వ్యక్తి. బిఎల్ సంతోష్ కారణంగానే ఈరోజు సిటీ రవి ఈ స్థాయిలో ఉన్నారనేటువంటి వ్యక్తి చెప్పారు. సిటీ రవి క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సిటీ రవి గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన మంత్రిగా పనిచేసిన తర్వాత ఇటీవలే ఆయన రాజీనామా చేసి జాతీయ
రాజకీయాల్లోకి వెళ్లారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఆయన నియమించింది. కేవలం ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం కోసమే ఆయనను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లారు అనేటువంటిది ఆయన వర్గం చెప్తున్నటువంటి మాట. ఇది సిటీ రవికి సంబంధించి ఉన్నటువంటి మాట. ఒక్కలిగ సామాజిక వర్గం దాదాపు 11% కర్ణాటకలో ఉన్నటువంటి సామాజిక వర్గం. ఇక సిటీ రవి ప్రపోజల్ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే బ్రాహ్మణ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. బ్రాహ్మణ్ సామాజిక వర్గంలో ఈసారి ఛాన్స్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక డిస్కషన్ ఉంది. అప్పుడు బిఎల్ సంతోష్ పేరు వినిపిస్తుంది. బిఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, ఫుల్ టైమర్. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైమర్ చేసినటువంటి వ్యక్తికి బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ ఒక పదవి ఇస్తారు. ఇది చాలా కీలకమైనటువంటి పదవి. ముఖ్యంగా నేషనల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క పదవి, ఆర్ఎస్ఎస్లో చాలా స్ట్రాంగ్ పర్సన్కి బీజేపీలో స్థానం ఉంటుంది. అటువంటి పొజిషన్లో ఆయన ఉన్నారు. చాలా కాలంగా కర్ణాటక ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అయితే యడియూరప్పకు బిఎల్ సంతోష్కు చాలా రోజులుగా పడట్లేదు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ వైరం వల్లనే ఈరోజు యడియూరప్ప రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది అనేటువంటి ఒక డిస్కషన్ కూడా ఉంది. గతంలో జనవరిలో జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో తన మద్దతుదారులకు యడియూరప్ప పదవులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేశారు. బిఎల్ సంతోష్ దాన్ని పూర్తిగా నిలువరించేటువంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు తాత్కాలికంగా యడియూరప్ప గెలిచినా ఆ తర్వాత బిఎల్ సంతోష్ ఒక విధంగా జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా అమిత్ షాను, మోదీని ప్రభావితం చేయడం వల్లే ఈరోజు యడియూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది అనేటువంటి ఒక డిస్కషన్ ముఖ్యంగా యడియూరప్ప వర్గంలో ఉంది. సో ఈ నేపథ్యంలో బిఎల్ సంతోష్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి వస్తారు. 2% బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఉంది. 1988లో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇప్పటి వరకు బ్రాహ్మిన్స్ నుంచి ఎవరు కూడా కర్ణాటకలో ముఖ్యమంత్రి చేయలేదు. కాబట్టి బిఎల్ సంతోష్ యొక్క క్యాండిడేచర్ ఎలా ఉండబోతుంది, ఆయనను సపోర్ట్ ఉంటుందా, ఆయన విల్లింగ్గా ఉన్నారనేటువంటి కూడా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్లో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి చాలా కీలకంగా పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ స్టేట్ పాలిటిక్స్కు పరిమితం అవుతారనేటువంటి ఒక డిస్కషన్ కూడా ఉంది. ఇక ఆయన తర్వాత మరొక పేరు వినిపిస్తుంది, ప్రహ్లాద్ జోషి. కేంద్ర మంత్రిగా ఉన్నారు ప్రహ్లాద్ జోషి. ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఆయన చాలా స్ట్రాంగ్ కాంటెండర్ అని నేషనల్ మీడియా చెప్తుంది. ముఖ్యంగా ఆయన మద్దతుదారులు కూడా చెప్తున్నారు. అయితే నాకు ఎటువంటి విషయం తెలియదు, దీనికి సంబంధించి ఎటువంటి వర్తమానం నాకు రాలేదు అనేటువంటి మాట ప్రహ్లాద్ జోషి చెప్తున్నారు. ప్రహ్లాద్ జోషి కూడా బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి వస్తారు. ప్రహ్లాద్ జోషి కొంత అగ్రెసివ్ కాదు, తనకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి పరిమితం అవుతారు. సాఫ్ట్ నేచర్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి డిస్కషన్ ఉంది. ముఖ్యంగా కర్ణాటక పాలిటిక్స్లో ఇన్ని సామాజిక వర్గాలు, అదేవిధంగా ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నటువంటి స్టేట్లో ప్రహ్లాద్ జోషి లాంటి వాళ్ళు ఏ విధంగా నెట్టుకొస్తారు. ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆయన ఇప్పటికే ప్రూవ్డ్ మెటీరియల్, అడ్మినిస్ట్రేటివ్గా ఆయన ఇప్పటికే సక్సెస్గా ఆయన బెటర్ పర్ఫార్మెన్స్ చేశారు. కానీ పాలిటిక్స్ చేయాలి, ముఖ్యంగా కల్ట్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి ఒక స్టేట్లో ఎంతవరకు ప్రహ్లాద్ జోషి ఫిట్ అవుతారు అనేటువంటిది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ప్రహ్లాద్ జోషి తర్వాత మరొక పేరు సదానంద గౌడ. కేంద్ర మంత్రిగా పనిచేశారు. దేశం మొత్తం ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమైనటువంటి పదవిలో ఇప్పటికే ప్రూవెన్ మెటీరియల్. బట్ స్టిల్ ఆయన ముఖ్యమంత్రి పదవిలో సెట్ కాలేరు. గతంలో ఇచ్చినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ పనిచేయలేదు అనేటువంటిది ఒక చర్చ ఉంది. అయితే ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ రీషఫుల్లో ఆయన పదవి పోయింది, ఆయన రాజీనామా చేయించారు. కాబట్టి సదానంద గౌడకు సంబంధించి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పెద్దగా ఆయనకు సపోర్ట్ ఉండకపోవచ్చు అనేటువంటి మాటకు చెప్తున్నారు. అయితే కర్ణాటక పాలిటిక్స్లో ఆయనను మరింత స్ట్రెంథెన్ చేయడానికి, కర్ణాటక పాలిటిక్స్లో మరింత యాక్టివేట్ చేయడానికి ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించారు అనేటువంటి ఒక డిస్కషన్ ఉంది. కాబట్టి ఆయన ప్రపోజల్ కూడా ఉంది. ఆయన పేరు కూడా ప్రపోజల్స్లో ఉంది. గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక మరొక పేరు విశ్వేశ్వర హెగ్డే కగేరి. చాలా ఇంపార్టెంట్ నేమ్, దీన్ని మనం చెప్పాలి. ముఖ్యంగా ఇతను కూడా బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి వస్తారు. స్పీకర్, పాన్ కర్ణాటక వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరిని కలుపుకపోతారు అనేటువంటి పేరుంది. స్పీకర్గా పనిచేస్తారు కాబట్టి ఎమ్మెల్యేలతో వ్యక్తిగతమైనటువంటి అటాచ్మెంట్ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం ఒక పాయింట్ను చాలా ఇంపార్టెంట్గా చూడాలి. నెక్స్ట్ నిజంగానే యడియూరప్ప ఒక శాంతిపూర్వకంగా రాజీనామా చేసి అధికార బదలాయింపులకు సహకరించారా, ఆయన నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక అనుమానం డెఫినెట్గా బీజేపీ నాయకత్వంలో ఉంది. గతంలో ఆయన బీజేపీని చీల్చి ఒక పార్టీ పెట్టి చాలా పెద్ద ఎత్తున బీజేపీకి ఒక నష్టం కలిగించారు. కాబట్టి ఆ భయం డెఫినెట్గా ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల్లో ఉంది. కాబట్టి ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఎమ్మెల్యేలందరినీ కలుపుకోబోయేటువంటి ఒక నాయకుడు కూడా వీళ్ళకి అవసరం. సో అటువంటి పరిస్థితిలో విశ్వేశ్వర హెగ్డే కగేరి అనేటువంటి పేరు బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి వస్తారు. ఆయన పేరు చాలా బలంగా వినిపిస్తుంది. ఆయన కూడా వన్ ఆఫ్ ద కంటెండర్ అని చెప్తున్నారు. ఇక మనం ఓవరాల్గా చూసుకుంటే బసన్నగౌడ పాటిల్ యాట్నాల్, ఈ పేరు అనేటువంటిది ముఖ్యంగా గత 1 year నుంచి చాలా స్ట్రాంగ్గా కర్ణాటక పాలిటిక్స్లో వినిపిస్తుంది. ముఖ్యమంత్రి యడియూరప్పను బహిరంగంగా విమర్శించినటువంటి నాయకుల్లో బసన్నగౌడ చాలా ఇంపార్టెంట్. ఆయన ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యే. ఆయనను ముఖ్యంగా కరప్షన్ ఛార్జెస్, యడియూరప్ప మీద కరప్షన్ ఛార్జెస్, యడియూరప్పకు సంబంధించినటువంటి ఒక కుటుంబ పాలన జరుగుతుందని బాహటంగా పార్టీలో విమర్శించారు. కొద్ది రోజుల క్రితము ఒక నిజాయితీ పరుడు అనేటువంటి వ్యక్తిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తారు, యడియూరప్ప రాజీనామా చేయబోతున్నారు అని బాహటంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి ఇతని మీద పెద్ద ఎత్తున యడియూరప్ప వర్గంలో ఒక వ్యతిరేకత ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇతని క్యాండిడేచర్ను ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేటువంటి
అనేటువంటిది కూడా చూడాలి. ఒకవేళ అవుట్ అండ్ రైట్ యడియూరప్పతో వ్యతిరేకము విభేదిస్తే బీజేపీ యడియూరప్ప పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్లో ఇలాంటి వాళ్ళ పేర్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒక సాఫ్ట్ ముఖ్యంగా శాంతిపూర్వకంగా అధికార బదలాయింపు జరుగుతున్నటువంటి టైంలో యడియూరప్పకు కోపం తెచ్చేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేయదు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అయినప్పటికీ ఈయన పేరు కూడా చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ఈయన మద్దతుదారులు కూడా కంటిన్యూగా బసన్న కూడా ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి విషయం. ఇక మరొక పేరు మురుగేష్ నిరాణి. ఒకవేళ లింగాయత్కి సంబంధించినటువంటి కమ్యూనిటీలోనే ఒకరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు మురుగేష్ నిరాణి పేరు వినిపిస్తోంది. బిజినెస్ మ్యాన్, చాలా స్ట్రాంగ్ కంటెండరు. ఎట్ ద సేమ్ టైం లింగాయత్లకు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఒక డిస్కషన్ ఇక్కడ ప్రధానంగా ఉండొచ్చు. ఇంతకాలం పాటు బీజేపీకి ఓటేశారు. యడియూరప్ప లాంటి ఒక పెద్ద లీడర్ ఉన్నారు. యడియూరప్ప కూడా ఒకవైపు ఇంకొక స్ట్రాంగ్ లీడర్ లింగాయత్ కమ్యూనిటీ నుంచి రాకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉంది అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే రేపు బీజేపీలో తాను ఎటువంటి కీ రోల్ పోషించాలనుకున్నా కానీ లింగాయత్లో తానే ఒక స్టాల్వార్ట్, తానే ఒక పెద్ద లీడర్ అనేటువంటిది నిరూపించుకోవాలి, ఎప్పటికీ అది కొనసాగాలి అనేటువంటి ఒక ఆలోచన యడియూరప్పకు ఉంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందువల్లే ఆయన నాన్ లింగాయత్ పేరును ప్రపోజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి అంబిక్విటీ ఉంది. ఈ మాటల్లో చాలామంది విశ్లేషకులు కొంతమంది యడియూరప్ప లింగాయత్ కావాలంటున్నారు, నాన్ లింగాయత్ కోసం అడుగుతున్నారు అనేటువంటి డిస్కషన్ ఉంది. బట్ ఓవరాల్గా మనం బీజేపీ పాలిటిక్స్ చూసినప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ముఖ్యంగా గతంలో మనం కాంగ్రెస్ యూపీకి సంబంధించినటువంటి రాజకీయాలు చూసాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది ముందు మీడియా ప్రకటించేది, ఆ తర్వాత కేంద్రం నుంచి లేకుంటే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించేది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీజేపీ దీన్ని చాలా సీక్రసీగా మెయింటైన్ చేస్తుంది. క్లూలెస్గా ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రాబబుల్స్ మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఫైనల్గా ఒక సర్ప్రైజ్ డెసిషన్ అనేటువంటిది అమిత్ షా మోదీలకు సంబంధించినటువంటి డ్యూ తీసుకుంటుంది అనేటువంటి చర్చ, ఒక నిజం వాస్తవం ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం. కాబట్టి మురుగేష్ నిరాణిని లింగాయత్ కమ్యూనిటీ నుంచి కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎప్పుడైతే జేడీయూ అదేవిధంగా ఎవరైతే గతంలో ప్రభుత్వం కూలిపోయిందో జేడీఎస్కు అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించి ఆ తర్వాత ఈయన యడియూరప్ప ముఖ్యమంత్రి అయినటువంటి టైంలో ఆర్థికంగా మురుగేష్ నిరాణి చాలా ఆదుకున్నారు, పార్టీకి అండగా నిలబడ్డారు అనేటువంటి ఒక డిస్కషన్ కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఇక మరొక పేరు బసవరాజ్ బొమ్మాయి. ఎస్ఆర్ బొమ్మాయికి సంబంధించి కుమారుడు ఒక స్ట్రాంగ్ లీడర్ లింగాయత్ కమ్యూనిటీలో, పంచమశాలి లింగాయత్ నుంచి వస్తారు. ఈయన మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఈయన పేరును యడియూరప్ప ప్రపోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. యడియూరప్ప ఈయన పేరును ప్రపోజ్ చేస్తారు అనేటువంటి ఒక మాట కూడా ఉంది. యడియూరప్పకు చాలా స్ట్రాంగ్ ఫాలోవర్ ఈయనే, కాబట్టి ఈయనకు సంబంధించినటువంటి ఒక క్యాండిడేచర్ కూడా ఉంది. అయితే లింగాయత్ కమ్యూనిటీ వైపు వచ్చినప్పుడు అయితే మురుగేష్ నిరాణి లేకుంటే బసవరాజ్ బొమ్మాయి పేర్ల మధ్య ఒక ఊగిసలాట డెఫినెట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. 16% లింగాయత్ ఉన్నారు, 11% ఒక్కలిగాస్ ఉన్నారు, 2% బ్రాహ్మిన్స్, ఎస్సీ ఎస్టీలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ముగ్గురు డిప్యూటీ సీఎంల ప్లేస్లో 5 డిప్యూటీ సీఎంను తీసుకోవాలనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ దళితుల్ని ఎవరైనా తీసుకురావాలి అనుకున్నప్పుడు, ఒక దళితుల్ని ముఖ్యమంత్రి చేయాలి అనుకున్నప్పుడు మాత్రం గోవింద్ కారజోల్ పేరు వినబడుతుంది. గోవింద్ కారజోల్ని తీసుకొచ్చి ఒక దళిత ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన బీజేపీ నాయకత్వంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దళిత ముఖ్యమంత్రిని పెట్టి మిగిలిన వాళ్ళను ఒక్కలిగాకు సంబంధించి అదేవిధంగా బ్రాహ్మిన్స్కి సంబంధించి లింగాయత్లకు సంబంధించి 3 డిప్యూటీ సీఎంలు, మిగిలిన ఎస్టీ నుంచి కూడా ఒక డిప్యూటీ సీఎంని తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉంది అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ ఈక్వేషన్స్ చూస్తున్నారు. రాజకీయంగా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ కావాలి, పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడేటువంటి ఒక నాయకుడు కావాలి. ఎట్ ద సేమ్ టైం ఒక ఓట్ బ్యాంక్ను తనతో పాటు తీసుకెళ్లేటువంటి ఒక నాయకుడు కావాలి అనేటువంటిది బీజేపీకి సంబంధించి ప్రధానమైనటువంటి ఈ మొత్తం వాళ్ళ ఆప్షన్స్లో వాళ్ళు తీసుకుంటున్నటువంటి క్రైటీరియాలో ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఇంకొక పేరు కూడా ఉంది, జగదీష్ షెట్టర్ పేరు కూడా వినిపిస్తుంది. జగదీష్ షెట్టర్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నారు. అయితే ఈయన పనితీరు కరెక్ట్గా లేదు, ఈయన గతంలో పార్టీని పూర్తిగా నడిపించలేకపోయారు అనేటువంటి ఒక ముద్ర కూడా ఉంది. బట్ స్టిల్ ఒకవేళ ఒక టెంపరరీ అలైన్మెంట్ కావాలి. ముఖ్యంగా ఒక 4-5 నెలల పాటు ఒక ముఖ్యమంత్రిని పెట్టి ఆ తర్వాత తమకు సంబంధించినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలి అనుకుంటే బీజేపీ నాయకత్వం ఒక టెంపరరీ ముఖ్యమంత్రిగా జగదీష్ షెట్టర్ పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా అరవింద్ బల్లాల్ అనేటువంటి పేరు కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం చూడొచ్చు. 10 ఇంపార్టెంట్ నేమ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేశాము. ఈ 10 ఇంపార్టెంట్ నేమ్స్ పైన ఈరోజు జరిగేటువంటి ఎమ్మెల్యేల సమావేశంలో దానిపైన పూర్తిగా చర్చ చేయబోతున్నారు, దానిలో డిస్కస్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఒక పేరు బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే అంత ఈజీ కాదు వ్యవహారం అనేటువంటిది చాలా స్పష్టమవుతుంది. ఇప్పటికే ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వము బెంగళూరు చేరుకుంది, దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇది పూర్తిగా ఫలిస్తుందా, లేకుంటే ఇది ఒక డ్రామాగా 2-3 రోజులు కూడా కొనసాగుతుందా, కర్ణాటకం అనేటువంటిది ఎప్పుడు ముగుస్తుంది అనేటువంటిది చెప్పలేము అని విశ్లేషకులు చెప్తున్నారు. ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో జరుగుతున్నటువంటి ప్రక్రియ పైన ఒక విశ్లేషణ.